హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ కుడుములు. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. ఓకే, చిక్కుడుకాయ పునుగులకు కావాల్సిన పదార్థాలు అండి. ముందుగా చిక్కుడుకాయ ఒక మూడు కప్పులు సరిపోతుందండి. 3 కప్పుల బియ్యం పిండి, ఒక టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు, ఒక 5-6 మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఓకేనా. దాని తర్వాత ఇవ్వండి గుప్పడి కొత్తిమీర, ఒక 4-5 కట్టల ఉల్లి పొరక, ఒక 5-6 పచ్చిమిర్చి. ఓకేనా, 3 ఐటమ్. ఇవన్నీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఓకే అండి, ఇందాక నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ మనం రోట్లో వేసి దంచుకుందాం. బాగా మెత్తగా వద్దండి, కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. చూడండి, ఇంత కచ్చా పచ్చగా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు కానీ కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టుకుందామండి. ఇది ఉడికేలోపు మనం పిండి కలిపేసుకుందాం. ఓకేనా. బాగా వాటర్ వేయొద్దండి చిక్కుడుకాయలో, కొద్దిగా అక్కడికి తగ్గట్టుగా ఆడికాడికి ఉడికేటట్టుగా వాటర్ పోసేద్దాం. సరేనా. వాటర్ పోసి ఇందులో చిటికెడు సాల్ట్ వేసేద్దాం. ఓకేనా. సాల్ట్ వేసి దీన్ని బాయిల్ చేద్దాం. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాము. ఇందాక మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి ఎక్కువగా ఉండాలండి, టేస్ట్ బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్. ఇందాక మనం దంచుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిర్చి, మిరియాలు. ఓకేనా. ఇందాక మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ. ఓకేనా. కొద్దిగా వేడిగా ఉంది, స్పూన్తో కలుపుకుందాము. చల్లారేలోపు ఇందాక మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్, కొద్దిగా కారం అండి, కొద్దిగా లైట్గా వేసుకోండి, కొంచెం కలర్ కోసం అంతే. ఓకేనా. బాగా కలిపేసుకుందాం. వాటర్ వేయద్దు, ఇందులో ఉన్న వాటర్ తోటే మంచిగా ఇది పిండిగా ముద్దగా తయారవుతుంది అన్నట్టు. ఓకేనా.
మీకు ఒకవేళ తక్కువ అట్లా మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం ఇట్లా చిలకరిచ్చినట్టుగా చల్లుకోండి అంతే. ఓకేనా? ఈ విధంగా గట్టిగా కలుపుకోండి. ఓకే అండి, పిండి బాగా కలిసిపోయింది, బాగా కలిపిన మెత్తగా. ఓకేనా? ఈ విధంగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా అట్లా పిండి చేతికి అంటకుండా మామూలుగా ఇట్లా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి దీనికి ఇట్లా మసాజ్ చేయండి. చేసుకుని ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా కుడుములు తయారు చేయాలో నేను ప్రాసెస్ చెప్తా. ఓకేనా? ఓకే అండి, ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం. గ్యాస్ వెలిగించుకున్న తర్వాత మనం ఒక బాండీలో ఇట్లా పెట్టుకోండి, కొద్దిగా వాటర్ వేసుకోండి ఇలా. ఓకేనా? వాటర్ వేసుకోండి, ఇందులో ఇట్లా వాటర్ వేసి ఒక 2-3 చెంబులు నీళ్ళు వేయండి. ఓకేనా? నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మనకు జాలి గిన్నె ఉంటుంది కదా, జాలి గిన్నె, ఈ జాలి గిన్నెకి చుట్టూ ఇట్లా ఆయిల్ రాయండి. ఓకేనా? ఆయిల్ రాసి దీనిపైన పెట్టండి ఇట్లా. ముందుగా ఇట్లా తీసుకోండి ఒక ముద్ద. మీ సైజ్ ఇట్లా సైజ్ ఎంత కావాలో మీ ఇష్టం, మీకు నచ్చిన సైజ్ తీసుకోండి. ఇట్లా అన్న తర్వాత ఓకేనా? మరీ సన్నగా రాదండి, కొద్దిగా లావుగానే ఉంటాయి కుడుములు అంటే. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకోండి. కొద్దిగా లావుగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి ఇవి. ఓకే, చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోండి. ఓకేనా? చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి ఒక్కొక్కటి. ఎందుకంటే మనకు సన్నగా రావు ఇవి, ఎందుకంటే మనం ఉల్లిపొరక, చిక్కుడిత్తులు, చుక్కుడుకాయ అవన్నీ ఉన్నాయి కదా, సన్నగా రావాలంటే రాదు. ఓకే, ఈ విధంగా నొక్కండి ఇట్లా. ఓకే చేయండి. ఓకేనా? కుడుములు అంటే ఇంకా లావు ఉంటాయి, కాకపోతే ఇది మనం కొంచెం సన్నగా వేసుకోనికి వీలుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? నాకు ఈ షేప్ అయితే నచ్చింది, రౌండ్ కంటే ఈ షేప్ నచ్చింది. మీకోసం నేను కొన్ని రౌండ్గా కూడా వేసి చూపిస్తా. ఓకేనా? అంటే మీకు ఏ విధంగా మీకు నచ్చుతుందో ఆ విధంగా చేసుకోండి. ఇట్లా కబాబ్ టైపు. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఓకే, ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఓకేనా? కొన్ని చేసి పెట్టుకున్నా. ఓకేనా? ఈ విధంగా చేసి పెట్టుకోండి. మిగిలిన ప్రాసెస్ నేను అవి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? చూడండి, పొగలు వస్తున్నాయి కదా, అక్కడ కింద వాటర్ మరుగుతున్నాయి కదా, మనం ఆయిల్ రాసుకున్నాం కదా, దీన్ని ఒక్కొక్కటిగా ఇట్లా వదిలేయండి. ఓకేనా? ఇట్లా వదిలేయండి మెల్లగా. అక్కడ ఓకేనా? ఎక్కువ పెట్టుకోవద్దు, ఎందుకంటే అంటుకుంటుంది, ఒకదానికొకటి అంటుకుంటుంది. ఓకేనా? ఇది ఐటమ్ కావడానికి 20 minutes పడుతుంది. కొంచెం గ్యాస్ స్లోగా చేసుకొని దీని మూత పెట్టేద్దాం. వరకు వచ్చినాయి చూద్దాం ఒకసారి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ఓకేనా? దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, వేడి కుడుములు రెడీ అయిపోయినాయి, చిక్కుడుకాయ కుడుములు.
ఇది టమాటా పచ్చడి అండి. నేను లూజ్గా వేసిన దీన్ని. ఇది మామూలుగా మీరు కెచప్లో అద్దుకునే చాలా బాగుంటుంది. బాగున్నాయి. దీని టమాటా పచ్చడిలో కంటే ఉట్టిగా తింటే చాలా టేస్ట్ ఉంటాయి. హెల్తీ రెసిపీ ఇది. ఎందుకంటే మనం ఇలా ఏ ఐటమ్స్ మామూలుగా అట్లాంటి బయట ఫుడ్ అలా ఏం వేయలేదు కదా, అన్నీ యూజ్వే. జీలకర్ర, ధనియాలు, కారం, పచ్చిమిర్చి, బియ్యం పిండి, చిక్కుడుకాయ, అన్నీ హెల్తీ ఫుడ్ కదా. ఆయిల్ లేకుండా మంచిగా స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఇంట్లో అయినా పిల్లలకైనా మనకైనా హెల్తీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.